Daily. Taste the Daily. Anuj Styles ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays நாளே அது நம்ம GT Holidays தான். South India's #1 travel brand. హలో అమృత. హాయ్. వెల్కమ్ టు గలాటా తెలుగు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? సూపర్గా ఉన్నా. సో మీ ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చేసి అమృత తెండ్రల్ అని ఉంటుంది. ఓకే. తెండ్రల్ ఇస్ బిగిల్లో మీరు ప్లే చేసి వై ఇస్ దట్ రోల్ సో సిగ్నిఫికెంట్ దట్ యు డిసైడెడ్ టు యాడ్ ఇట్ ఇన్ యువర్ ప్రొఫైల్ నేమ్? It gave me a turning point in my life. నాకు నా లైఫ్లోనే ఒక టర్నింగ్ పాయింట్, బికాజ్ I've come with so much of struggles and so much of అంటే ups and downs in the industry, and I had a point where okay నేను whether I should go back to అలా ఉన్నప్పుడు బిగిల్కి ముందు ఆఫ్టర్ పడై వీరన్ అండ్ కాళీ. Yeah, because I had a gap of I think 8 months, which I was not used to it. 8 months is very okay ippudu, but appudu I was not used to that gap. So nenu okay maybe ante నేను యాక్చువల్లీ నేను ఇండస్ట్రీకి రాకముందు కూడా నేను నా మమ్మీకి ఏం చెప్పానంటే లైఫ్లో ఒక్క మూవీ చేస్తాను చాలమ్మా, okay then I'll go back to work అని. So I did my movie. I said I did 2 movies and I was like okay maybe fine annappudu at least he called me for this project. Okay, even though he called me for that project, that tendril gave me such a huge response from audience, and people don't know my name. Na name asalu telidu. nen ekkadana nannu chuste vallu tendril ani pilustaru, and with open hearts, like with so much of love, like na mana ammai laga. బ్యూటిఫుల్. Yeah. ఫుల్ టైం నేను యాక్టింగ్ లోకి వచ్చేస్తాను అనే డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు? అండ్ డిఫికల్ట్ డెసిషన్ అది ఐటీ నుండి? యువర్ ఐటీయా? నాట్ ఐటీ, ఓకే, కామర్స్ బట్ కార్పొరేట్. యా, దాని నుంచి రావడం ఆ ట్రాన్సిషన్ డిఫికల్ట్ అనిపించింది? ఆ డెసిషన్ వాజ్ డిఫికల్ట్ డెఫినెట్లీ. ఎందుకంటే ఆ లైఫ్లో యూ డోంట్ నో కదా ఏ ప్రొఫెషన్ మీ లైఫ్ ఇప్పటి నుంచి మీ లైఫ్ అనేది ఎవరికి తెలీదు. ఐ థింక్ అది అందరూ లైఫ్లో అలాగే ఉంటుంది. ఎక్కడో ఒక పాయింట్లో మీరు ఏ ప్రొఫెషన్ని డెసిషన్ తీసుకోవడం, ఆ సేమ్ డెసిషన్లో ఉన్నాను. బట్ ఇట్ వాజ్ ఆల్ ఇన్ మీ దాన్ మై ఫ్యామిలీ డిడ్ంట్ ప్రెషరైజ్, అంటే అంత ప్రెషర్ చేయలేదు లైక్ నో అస్సలు వద్దు నో అన్నది. బట్ దే వర్ వెరీ హ్యాపీ, దే వర్ సపోర్టివ్ ఎ లిటిల్. My mom used to be there every time, initial stage lo. Then she's like okay fine, from now you know how to move forward and cheppi it was a little struggle, but after a point, after Bigil, after Neeli Akasha movie and all that, I think things changed. సో మమ్మీ చెప్పాను అన్నారు కదా ఒక మూవీ చేశాను. మమ్మీ ఫస్ట్ టైం థియేటర్ లో మీ మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ గుర్తుందా? Of course, she had tears in her eyes because first movie itself ammiki ichindi, and na main movies kana she is a big supportive of my this small short films that I get. She be like hey, you're there and also ఆ ఎక్సైట్మెంట్ చూసినప్పుడు నాకు ఇంకా ఓకే ఐ వాంట్ టు డూ మోర్. సో మోర్ అంటే ఎక్కడో మమ్మీని హ్యాపీ చేయాలి, డాడీని హ్యాపీ చేయాలి, ఫ్యామిలీని హ్యాపీ చేయాలి, ప్రౌడ్ చేయాలని. నాకు మీ లిఫ్ట్ మూవీ చాలా ఇష్టం. ఓ థ్యాంక్ యూ. యా, బికాస్ అది డిఫరెంట్ గా అనిపిస్తుంది. దాంట్లో క్యారెక్టర్ కానివ్వండి, బికాస్ సెట్టింగ్ మిలియో అదంతా లైక్ ఓకే క్యారెక్టర్ కి ఎస్ చెప్పడానికి ఐఎమ్ షూర్ మీకు కొన్ని సెట్ చెక్ పాయింట్స్ ఉంటాయి కదా, నో చెప్పడానికి ఏంటి సెట్ పాయింట్స్ ఇన్ జనరల్? మూవీ ఏదన్నా ఎస్ చెప్పాలంటే యూ విల్ హ్యావ్ సమ్ ఫ్యాక్టర్స్ కదా, లైక్ కథ బాగుండాలి, క్యారెక్టర్ బాగుండాలి, డీసెంట్ గా ఉండాలి, ఆల్ దోస్. నో చెప్పడానికి ఏంటి? No చెప్పడానికి, that's a good question actually. That's a very personal question also. No చెప్పడానికి maybe I'm still not comfortable with very glamorous roles, maybe not like glamour to very overly exposing stuff. Maybe that I would say no. That's it. Apart from that, I think character wise connect ఎక్కడో నాకు అది కనెక్ట్ అవ్వలేదు అంటే ఐ ఫీల్ ఎక్కడో ఆడియన్స్ మేబీ కనెక్ట్ అవ్వలేదంటే సో అలా నేను ఐ థింక్ అండ్ ఐ సే నో. మేబీ స్క్రిప్ట్ వినడం ఇష్టపడతారా, స్క్రిప్ట్ చదవడం ఇష్టపడతారా, నారేషన్ వినడం? నారేషన్ ఐ డోంట్ నో. నాకు ఫస్ట్ మూవీ నుంచే డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు వెన్ ఐ సీ దేర్ ఐజ్ అండ్ వెన్ ఐ సీ ద వే దే ఎక్స్ప్రెస్ ఎవ్రీ ఎమోషన్ ఆఫ్ దట్ మూవీ, నాకు అప్పుడే ఐ విల్ స్టార్ట్ థింకింగ్, ఐ ఫీల్ వెన్ అక్కడి నుంచి నాకు ఎమోషన్ వస్తుంది అని. దాన్ రీడింగ్ ఇట్
అక్కడ యూ విల్ హ్యావ్ యువర్ ఎమోషన్, యువర్ ఓన్ ఎమోషన్, బట్ ఇమాజినేషన్ ఆల్సో. బట్ కథ చెప్పినప్పుడు వాళ్ళు ఒక ఇమాజినేషన్ ఆర్ విజన్తో అండ్ ఎమోషన్తో చెప్పినప్పుడు ఐ ఫీల్ ఐ కెన్ మోర్ టేక్ ఇట్ ఇన్ మీ. ఓకే, నైస్. అండ్ ఈ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు మీకు అది పెద్ద ప్రాబ్లం కింద అనిపించలేదా? యూ గ్రో అప్ ఇన్ బెంగళూరు, రైట్? సో తమిళనాడులో వర్క్ చేసి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు లాంగ్వేజ్ కానివ్వండి, ఆ కల్చరల్ డిఫరెన్స్ కానివ్వండి, అది ఇష్యూ కింద అనిపించలేదా? లేదు, ఐ ఫీల్ హియర్ పీపుల్ హ్యావ్ వెల్కమ్ మీ సో నైస్లీ. అండ్ అంటే నేను వచ్చినప్పుడు చాలా ఓకే పెద్ద పెద్ద పీపుల్ లాగా ఉంటారు, చాలా ప్రైడ్లో ఉంటారు. సో మేబీ టు జెల్ ఇన్ ఇట్ విల్ టేక్ టైమ్. బట్ నాకు అక్కడ అలా అనిపించలేదు. ఎస్పెషలీ మై ఫస్ట్ మూవీ వాజ్ విత్ ప్రదీప్ అండ్ మున్నా గారు అండ్ ఆల్ ద టీమ్. అండ్ అందరికీ తెలుసు ప్రదీప్ ఎలా ఉంటారని. చాలా ఫన్, చాలా అండ్ ఫన్ కన్నా హీ వాజ్ వెరీ మేకింగ్ మీ ఫీల్ కంఫర్టబుల్ బికాస్ ఇట్ వాజ్ మై ఫస్ట్ మూవీ అండ్ ఐ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ బికాస్ ఐ న్యూలీ ఎంటరింగ్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ. సో ఐ షుడ్ గివ్ సమ్ ఐ షుడ్ గివ్ క్రెడిట్స్ టు హిమ్ ఫర్ మేకింగ్ మీ ఫీల్ సో గుడ్. లాంగ్వేజ్ ఎలా పికప్ చేసుకున్నారు? చాలా బాగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ నేను మూవీస్ ఐ హావ్ సీన్ మూవీస్ స్టక్ అవుతుంది. మీరు లాంగ్వేజ్ అన్నప్పుడు నాకు యు పుట్ మీ ఇంటు ది స్పాట్, కాన్షియస్ అవుతాను. బట్ ఎక్స్పెక్టేషన్స్. సో అప్పుడు మూవీస్ చూసినప్పుడు నేను కొంచెం కనెక్ట్ అవుతాను. ఎందుకంటే కన్నడ, ఇఫ్ యు నో కన్నడ, ఐ ఫీల్ మీకు తెలుగు కూడా పికప్ లైక్ తమిళ్ అండ్ మలయాళం టు an extent. I don't know if అంటే తమిళ్ మలయాళం కొంచెం సిమిలర్ గా ఉంటాయి. No, Malayalam is little fast and it's maybe different. అంటే మలయాళం వచ్చిన వాళ్ళు తమిళ్ ఈజీగా పికప్ చేసేసుకుంటారు. మేబీ అలా అవుతుంది. సో అలా మేబీ ఇది కూడా నాకు కొంచెం అయింది. అండ్ యా మేబీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నేను ఎప్పుడు ఐ ట్రై మై మ్యాక్సిమం టు కమ్యూనికేట్ ఇన్ తెలుగు. సో విచ్ హెస్ బ్రాట్ మీ టు లెవెల్ వేర్ ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు స్పాట్లో ఇస్తున్నారు నాకు డైలాగ్స్. యూజువలీ ఐ యూస్ టు ఆస్క్ దెమ్ ద డే బిఫోర్ అండ్ ఐ ప్రాక్టీస్ దట్ ఇన్ మై హోమ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. బట్ ఇప్పుడు స్పాట్లో ఇస్తున్నారు. నేను ఫస్ట్ వెన్ దే యూస్ టు గివ్ మీ ఆన్ స్పాట్ ఐ యూస్ టు బి లైక్ అయ్యో మీరు ఇప్పుడు ఇస్తే నేను అది బై హార్ట్ చేయాలి ఆర్ నేను అది కరెక్ట్గా ఇది చేయాలి, ఇమోట్ చేయాలి అంటాను. బట్ నౌ ఇఫ్ బచ్చలమల్లిలో ఆన్ స్పాట్ డైలాగ్, సో నైస్ నైస్. ప్రౌడ్ ఆఫ్ ఫీల్ ఐ ఫీల్ ప్రౌడ్. సూపర్. మీకు అల్లరి నరేష్ గురించి తెలుసా? ఆయన మూవీస్ చూసారు? బికాస్ ఫర్ us ఈస్ లైక్ అన్ అల్టిమేట్ కామిక్ హీరో అన్నమాట. లైక్ నా చిన్నప్పుడు అంటే వాళ్ళు అల్లరి నరేష్ ఈస్ లైక్ ద ఫన్నీ గై. ఆయన లైక్ సో మెనీ హీ యూస్ టు హ్యావ్ 3-4 సినిమాలు రిలీజ్ అయ్యేవి అండ్ ఎవ్రీ మూవీ యూస్ టు బి నైస్ అనమాట. సో చిన్నప్పటి నుంచి కామెడీ సీన్స్ ఆయన చూడడం, మేము లైక్ తినేటప్పుడు కూడా కామెడీ సీన్స్ లైక్ హీస్ బీన్ దాట్. సో ఇప్పుడు ఆయన ట్రాన్సిషన్ లో ఉండడం మాకు వీఆర్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్లీ క్యాలిబ్రేట్ అవర్ మైండ్స్ అన్నమాట. సో మీకు ఆర్ యు ఫెమిలియర్ విత్ హిమ్, హిస్ వర్క్? తమిళ్లో కూడా మీరు చెప్పినప్పుడు తమిళ్లో కూడా హీస్ డన్ కామెడీ స్టఫ్ లైక్ యు నో శశికుమార్ గారు. yes అవును, సీరియస్ మూవీ అవును. So that also he did. But దానికి ముందు there's a song of remix song of one Tamil song. అది రీమిక్స్ చేసి ఒక సాంగ్ లో ఫుల్ కామెడీగా ఉంటుంది. సో అప్పుడు చూసిన అల్లరి నరేష్ గారు అండ్ నాకు కూడా ఇప్పుడు చూసిన అల్లరి నరేష్ గారు ఆల్సో హ్యాస్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. నేను చూసినప్పుడు మీరు ఇది అయిన తర్వాత మీరు ఆ సాంగ్ చూడండి, చాలా కామెడీగా చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఫర్ మీ టు కమ్ ఆన్ సెట్ ఆన్ ద ఫస్ట్ డే అండ్ ఐ సా హిమ్ విత్ సో మచ్ ఆఫ్ అగ్రెసివ్ ఇది చూసినప్పుడే నాకు ఓకే అంటే యునో యూ ఫీల్ దట్ vibe that will you be able to talk to him now? So but cut chesi he'll be a different person and a very nice person. But when came to the character like you asked me, mottam he'll give his full into whatever that aggressive is, and alage if it is a relaxed or a nice calm situation of the scene, అలాగే ఇట్ విల్ బి వెరీ ప్లెజెంట్ టు సీ హిమ్ ఆల్సో. ఈవెన్ దో ఇలాంటి రస్టిక్ లుక్లో ఉన్నా కూడా వెన్ ఈజ్ డూయింగ్ ద చేంజ్ ఓవర్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇట్ లుక్స్ వెరీ నైస్, ప్లెజెంట్గా ఉంటుంది. సో ఇట్ వాజ్ నైస్ టు సీ దట్ చేంజ్ ఓవర్. మీరు తెలుగు ఫిల్మ్స్ చూసేవాళ్ళు చిన్నప్పటి నుండి? ఫెమిలియరేనా లేకపోతే ఇప్పుడు చూడడం? లేదు, నేను అప్పటి నుంచి ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ బన్నీ గారు మూవీ అండ్ లాట్ ఆఫ్ అదర్ మూవీస్ ఆల్సో, like Siddharth's movies. Nice. And నాకు
సుబ్బు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన విషయం చెప్పారు, అండ్ మీరు కూడా ఇందాక ఒక ఇంటర్వ్యూలో అదే విషయం రియేటరేట్ చేశారు, దట్ మూవీ చూసాక ఆడియన్స్ లో ఒక థాట్ ప్రాసెస్ అనేది కొంచెం మారితే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాము అని చెప్పి. అమృత, టెల్ మీ దిస్, మీరు ఎప్పుడన్నా ఏదైనా మూవీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా ఇన్ అ గుడ్ వే? ఐ మీన్ so many Kamal sir's movies and all. చిన్నప్పుడు it gives so much of it will take us to an emotional trauma sometimes, you know. Mahanadi and all, traumatic, no? Exactly. So అలా ఒక మూవీ చూసినప్పుడు, so many movies I feel ఇప్పుడు మైండ్లో సడన్గా రాలేదు, బట్ సడన్గా అడిగితే ఇట్ విల్ బి కమల్ సర్స్ మూవీ. ఆర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ కామెడీ ఆల్సో. ఇప్పుడు మీరు వివేక్ సార్ అని ఒక కామెడీ అని, ఆయన కామెడీ మొత్తం ఇట్ విల్ బి మెసేజ్, సోషల్ మెసేజ్ లాగా ఉంటుంది. అది కామెడీగా తీసుకోవచ్చు, బట్ ఇఫ్ యూ రియల్లీ థింక్ ఇట్ ఓవర్, ఇట్ ఈస్ అ గుడ్ పాయింట్. అండ్ ఈవెన్ శంకర్ సర్స్ మూవీ ఆల్సో చాలా ఉన్నాయి, సోషల్లీ ఆర్ యునో జనరలీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అన్నది ఆయన అప్పుడే హీ థింక్స్ అండ్ హీస్ టెల్లింగ్ అస్. సో నాట్ టు కరప్షన్ ఉండకూడదు, అది ఇది. సో ఐ థింక్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు ఎలాంటి సినిమా చూడడానికి ఇష్టపడతారు? డిపెండ్స్. జానర్, ఫేవరెట్ జానర్ అంటే ఉంటుంది. కమ్ ఆన్. థ్రిల్లర్. థ్రిల్లర్, ఓకే. థ్రిల్లర్ ఇస్ లైక్ వాట్ ఇస్ గోనా హ్యాపెన్ నెక్స్ట్, ఓ మై గాడ్ అలా. Like I liked Lucky Bhaskar laga. I was like, oh my god, I loved it. Alla బచ్చల్ మల్లిలో ఏది అట్రాక్ట్ చేసింది? ఆబ్వియస్లీ మీరు రివీల్ చేయలేరు, బట్ వాట్ అట్రాక్టెడ్ యు? లైక్ మీ క్యారెక్టరా, లేకపోతే మీరు అన్నారు కదా లైక్ ఏదో ఒక ఇంపాక్ట్ లాంటిది వదలడం? సేమ్, దట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇంపాక్ట్ ఎక్కడో ఎవరు, లైక్ యూనో హూఎవర్ ఇస్ గోయింగ్ టు వాచ్ ద మూవీ, ఎవరైనా ఈ మూవీ చూస్తున్నారు, ఎక్కడో వాళ్ళ లైఫ్లో మేబీ ఈ మూవీ చూసిన తర్వాత అట్లీస్ట్ ఒక టర్న్, యూనో ఒక పాయింట్ వేర్ యునో యూ విల్ రియలైజ్ దట్ యునో ఓకే, ఎక్కడో మనం కూడా ఏదో ఒక మిస్టేక్ చేస్తుంటాం. సో ఐ థింక్ నౌ వీ షుడ్ చేంజ్ ఇట్ అన్నది ఒకటి ఉంది మొత్తం. లైక్ యునో నాట్ జస్ట్ హిస్ క్యారెక్టర్, ఈవెన్ పీపుల్ అరౌండ్, సి ఎవ్రీబడి ఆర్ నాట్ బ్యాడ్ ఆర్ ఎవ్రీవన్ ఈజ్ వాంటింగ్ టు బి గుడ్, బట్ ఎక్కడో మీరు మిస్టేక్ జరిగినప్పుడు యూ టర్న్ అవుట్ టు బి యాంగర్ వస్తుంది, బట్ ఇట్ విల్ టర్న్ అవుట్ టు బి సంథింగ్ బ్యాడ్. సో ఎక్కడో మిస్ అవుతుంది, మిస్అండర్స్టాండ్ అవుతుంది, సో అన్నీ అవుతుంది. సో మేబీ యునో యూ విల్ క్లియర్ యువర్ మైండ్ మేబీ ఇఫ్ యూ కైండ్ ఆఫ్ సీ ఇట్. సూపర్. బచ్చల్ మళ్ళీ ఈ హోల్ ఎక్స్పీరియన్స్ నుండి మీరేం నేర్చుకున్నారు? ఇస్ దే సంథింగ్ న్యూ దట్ యూ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్? Maybe like I said, this whole journey where I say this person enta change avtaru anadi. Maybe in your life also sometimes you will feel you should relax for some time, you should just keep yourself calm, something adi ekkado adi meeke మంచిది జరుగుతుంది, ఆర్ యునో వేరే వాళ్ళకి ఎక్కడో వాళ్ళకి తెలుస్తుంది. సో యూ జస్ట్ రిలాక్స్, యూ డోంట్ హ్యావ్ టు గో టు డూ సంథింగ్ బ్యాడ్ ఆర్ డూ గుడ్, బట్ డోంట్ టర్న్ అవుట్ టు డూ సంథింగ్ బ్యాడ్ అన్నది. అండ్ ఆర్ యూ ట్రైంగ్ టు లైక్ మిమ్మల్ని మీరు లైక్ కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు? బికాస్ హనుమాన్ ఈజ్ ఆల్సో సిమిలర్ రూరల్ రోల్, అండ్ మన ఇండస్ట్రీలో టైప్ కాస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. లైక్ ఇఫ్ అన్ యాక్టర్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ one zone, everybody wants them to do the same thing again and again and again. So are you realizing this challenge and do you want to like? అవును, అంటే బిఫోర్ సైనింగ్ దిస్ ప్రాజెక్ట్ ఆల్సో ఐ వాస్ థింకింగ్ మేబీ ఐ షుడ్ గివ్ అ వేరియేషన్, దెన్ ప్రాబబ్లీ అగైన్ ఐ కెన్ కమ్ బ్యాక్ టు దిస్. నాట్ లైక్ ఐ నెవర్ వాంట్ టు డూ, ఇది అసలు చేయకూడదు అని లేదు, ఎక్కడో ఒక వేరియేషన్ ఇస్తేనే ఓకే, కొంచెం యూనో దే విల్ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ థింగ్. సో బట్ ఐ థింక్ ఆ తర్వాత స్టార్టింగ్ వేర్ దిస్ షీస్ ఇన్ టు దిస్ 1980s క్యారెక్టర్ను, అప్పుడు శ్రీదేవి గారు ఎలా రెడీ అవుతారు, నాట్ లైక్ షీస్ లైక్ దట్ మోడర్న్ విధి అండ్ దట్ టాప్ అలా. ఓకే, మేబీ దిస్ విల్ గివ్ అ డిఫరెన్స్ బికాస్ ఐ లైక్ ద క్యారెక్టర్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే నో, ఎందుకంటే అంత బాగుంది మూవీ యాజ్ అ హోల్, స్క్రిప్ట్ బాగుంది. సో ఐ కుడెంట్ సే నో, బట్ యా లైక్ యూ సెడ్ టైప్ కాస్ట్ మేబీ, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్, హౌ యూ వాంట్ టు చేంజ్ ద క్యారెక్టర్స్, లైక్ హౌ హీ డిడ్. మీకు డైరెక్టర్స్ కి కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి? లైక్ మీకు మీ డైరెక్టర్స్ కి like in shaping this character, like what are the conversations that you have with the filmmakers? I always have doubts. Ante
మరీ డౌట్స్ కాకుండా ఐల్ హ్యావ్ దీస్ నార్మల్ డౌట్స్ వెర్ వాట్ ఇఫ్ ఇలా చేస్తే ఇలా ఓకేనా అన్నది ఒక సీన్కి ఎప్పుడు డిస్కషన్స్ I'll have a discussion because you will have your way of emoting, no, as a girl. So they'll also have that character ki oka emotion ila undalani untundi. So that kind of discussions I'll always have a doubt like ila cheyocha ani. Ala chesin tarvata we do a rehearsal. ఆల్వేస్ నాకు ముందు ఒక రిహర్సల్ చేసి అక్కడ కెమెరా ముందు చేసినప్పుడు ఐ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్ అట్లా చేస్తాను. So that kind of discussions I do it from my first movie. Maybe నాకు అలవాటు మైంది ఫస్ట్ నుంచి. Super. Yeah. How happy is your mom now finally? Because you have a handful of films here. Very proud, of course. At least she's happy to wherever I have reached, where we never thought మేము అక్కడ రీచ్ అవుతాను. So we are very grateful. That's more important, I think. Super, yeah, gratitude. Yeah. So thank you so much for the time. All the very best. I hope you don't get to wait at all and you keep doing lots of work. Thank you so much. That's so sweet. Thank you all so the much. very best. Thank you. Taste Daily. Taste the Daily. அனுஜ் ஸ்டைல்ஸ் ரகங்கள் பலவிதம் ஒவ்வொன்றும் உலகத்தரம். Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.